కేసీఆర్ కు నోటీసుల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఆఫీస్ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూపిస్తా ఉన్నాను. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. భారీగా పోలీసు బందోబస్తు తర్వాత ఫ్లెక్సీలతో ఏర్పడేశారు. రోడ్డు అంతా కూడా భారీగా పోలీసుల మయంగా మారిపోయినటువంటి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకున్నాయి. మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ గేట్ తర్వాత బ్యాక్ గేట్ కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో భారీగా పోలీసులను నియమించినటువంటి పరిస్థితులు భారీగా మోహరించినట్టు వీళ్ళంతా కూడా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. కింద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నల్ల జెండాలతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. కేసీఆర్ నోటీసుల పైన కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం చాలా సిగ్గు ఇది. ఎందుకంటే యావత్తు తెలంగాణ కూడా ఈరోజు సిగ్గుపడేది. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే ఒక దేవుని లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆ దేవునికి నువ్వు భగవంతునికి సిట్టు నోటీసులు ఇచ్చినట్టే. కేసీఆర్ అంటే దేవుడు లాంటి వాడు, దేవునికి సిట్టు నోటీసులు ఇచ్చినావు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి ఆయన 50 లక్షలు ఇచ్చుకుంటా ఈజీగా లీగల్ గా దొరికిండు. ఆయన దొంగ. అసలు కేసీఆర్ కాదు, కేసీఆర్ ప్రజల దేవుడు, కేసీఆర్ పాయల దేవుడు. ఆయన వల్ల కవిత కూడా విమర్శిస్తుంది కదా, ఫోన్ ట్యాపింగ్ చేయడం బాధాకరం అంటుంది కదా. ఒకటి వినండి, కేసీఆర్ ని ఆయన నోటీసులు వేయడం చాలా సిగ్గు. అది ఎందుకు? దీనివల్ల యావత్తు తెలంగాణ కూడా ఈరోజు ఎలక్షన్ పాలిటిక్స్ కోసం, ఇది మున్సిపాలిటీల ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి అన్ని మైండ్ డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారు. ఇది చాలా చిగ్గు. ఇంకోటి 50 లక్షలు ఇచ్చి దొంగలాగా దొరికిండు. ఆయన దొరైపోయాడు, మమ్మల్ని దొంగ చేస్తుండు. ఇది చాలా సిగ్గు. ఇది ఇక్కడ ఆయననేమో సీఎం అయి కూర్చుండు. వినరా? దొంగకు జై తెలంగాణ, జై కేసీఆర్. భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మెయిన్ గేట్ దగ్గర నల్ల జెండాలతో చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం. ఇంకా కొంతమంది ఉన్నారు కార్యకర్తలు. భారీగా పోలీసు బలగాలను చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద సిచ్యువేషన్, తర్వాత నందినగర్ నివాసం వద్ద భారీగా అట్లనే పోలీసు బలగాలు ఉన్నారు. ఇక్కడ భవన్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్. నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. కూర్చొని నల్ల జెండాలతో ఇక్కడికి రీచ్ అయ్యారు. చూస్తా ఉన్నాం. వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తా ఉన్నటువంటి విజువల్స్. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. కృషాంక్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాట్లాడదాం. కృషాంక్ గారు, నోటీసులకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ 6 పేజీల లేఖ రాసిరు. కేసీఆర్ ను విచారిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు చూడండి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పుతున్నట్టే సిట్టు ఇవాళ చేస్తున్నది అని కనబడుతున్నది. ఎందుకంటే అసలు వాస్తవానికి ఆ నోటీసులు దేనికోసం 160 ఏమని అంటుంది, విట్నెస్ గా అని అంటున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళ తీరు, వాళ్ళు మాట్లాడే విధంగా ఏదైతే ఉన్నదో, వాళ్ళ అధ్యక్షులు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ ఏదైతే మాట్లాడుతున్నారో ఆల్రెడీ వాళ్ళే నేరస్తులు అని వాళ్ళ తీర్పిచ్చేస్తున్నారు. ఇవాళ దాంతోనే అవమానించడం కరెక్టా? ఇవాళ ఏ విధంగా అయితే సిట్టు వాళ్ళు వచ్చి గోడలకు, ఒక బ్యాంక్ ఫ్రాడ్లకు, విదేశాలకు పరారైన వాళ్ళకి ఏదైతే ఇస్తారో అట్లాంటిది కేసీఆర్ గారు వారి నియోజకవర్గంలో ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళినప్పుడు వారికి తెలియదా ఎక్కడ కేసీఆర్ గారు ఉన్నారో? మంత్రి సురేఖ గారు, సీతక్క గారు వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదా? కానీ కేవలం చిల్లర బుద్ధులు, చిల్లర థింకింగ్ రేవంత్ రెడ్డి గారు. అందుకే మీరు గమనించండి, ఆ నోటీసులలో కూడా మాజీ ముఖ్యమంత్రిను లేకపోతే లీడర్ ఆఫ్ అపోజిషన్ అని రాయలే, గజ్వేల్ ఎమ్మెల్యే. అంటే నువ్వు కేవలం ఎమ్మెల్యే అని చూపెట్టుకోవడానికి. అట్లాంటి పైశాచిక ఆనందం, ఒక పర్వర్జన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. ఆయన అక్కడ కూర్చొని, హార్వర్డ్లో కూర్చొని ఇదంతా కూడా ఈ స్క్రిప్ట్లు చేస్తున్నాడు. ఇవాళ ఒకటే స్పష్టంగా తెలంగాణ సమాజం చూస్తున్నది. కర్ణాటకలో ఇవాళ అక్కడున్న గవర్నర్ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనే ఆరోపణ అసెంబ్లీలో రచ్చ జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మరి ఇలాగే చేయాలి కావచ్చు. కేసీఆర్ గారు ఒక తప్పు చేసినట్టున్నారు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదనో, పొన్నం ప్రభాకర్ గారి మీదనో, మధు యాష్కి గారి మీదనో, లేకపోతే శ్రీధర్ బాబు గారి మీదనో, బట్టి విక్రమార్క గారి మీదనో ఇట్లా ఎవరి మీద కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. కానీ ఇవాళటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం, వాళ్ళు 2 సంవత్సరాల నుంచి మొదటి రోజు నుంచి కక్ష కక్ష కక్ష. వాళ్ళు సిట్టు వచ్చిన తర్వాత, స్పెషల్ సిట్ ఏర్పాటైన తర్వాత కాస్త స్పీడ్ హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, ఇప్పుడు డైరెక్ట్ గా కేసీఆర్ అంటున్నారు. ఏం చేయాలి? ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏమర్థమవుతోంది? మీ లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తా ఉన్నారు మీ పార్టీకి సంబంధించి? వాళ్ళ ఉద్దేశము సింపుల్, బొగ్గు కుంభకోణం గురించి మాట్లాడొద్దు.
హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టగానే ఇమీడియట్గా హరీష్ రావు గారికి సిట్ నోటీస్. మళ్ళీ తర్వాత కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేయగానే మళ్ళా సిట్ నోటీస్. ఈ ఏకంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ ఆగకుండా నేరుగా గవర్నర్కి పోయి మొత్తం బృందం అందరూ మరి కుంభకోణం మీద డైరెక్ట్గా సీఎం పేరున్నది, ఉప ముఖ్యమంత్రి పేరున్నదని గవర్నర్ గారికి ఇయ్యగానే ఇమీడియట్గా ఇది సరిపోయేటట్లేదు అని కేసీఆర్ గారి మీద కూడా నోటీస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చెల్లవండి. ఆల్రెడీ సుప్రీంకోర్టు మొన్న హరీష్ రావు గారి విషయంలోనే ఏం చెప్పింది, ఇది రాజకీయ కక్షతో వేసిన కేసు అని చెప్పింది. మాకు ఇవాళ ఏం చేసారు వీళ్ళు, కోర్టుకు వెళ్లకుండా సమయం ఇవ్వకుండా వీకెండ్, ఇదొక వీకెండ్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారిది వీకెండ్ ప్రభుత్వం. ఇవాళ ఏమున్నది, ఇవాళ ఆదివారం రోజున మీడియాలో మొత్తం కేంద్ర బడ్జెట్ నడుస్తుంటే అలా చిల్లర ఆలోచన ఏంటంటే కేంద్ర బడ్జెట్ నడుస్తున్నప్పుడు ఇదంతా చేయాలనే ఒక మైండ్ సెట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి దమ్ముంటే ప్రభుత్వాన్ని నడిపా బాబు, 2 సంవత్సరాలు అయింది, నీ గ్యారంటీలు గాలికి పోయినాయి, నీ హామీలు ఇవాళ ఎవరు కూడా మాట్లాడతలేరు. సో ఇవాళ పాలనను వదిలేసి ఎంతసేపు కక్షపూరిత రాజకీయాల మీదనే ఫోకస్ పెట్టుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. నల్ల జెండాలతో ఇక్కడికి చేరుకున్నారు బీఆర్ఎస్ భవన్ దగ్గర. కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులు అక్రమము, కావాలనే ఇది రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్య అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. నందినగర్ నివాసం వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ దాదాపు 2-3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్నటువంటి వాహనాలనే లోపలికి పంపుతా ఉన్నటువంటి పరిస్థితి. నందినగర్ నివాసం వద్ద కేసీఆర్తో పాటు కేటీఆర్ ఉంటారు, సంతోష్ రావు ఉంటారు, తర్వాత వ్యక్తిగత సహాయకులు ఉంటారు. ఇక్కడ మాత్రం హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా బీఆర్ఎస్ భవన్కి చేరుకొని ఉన్నారు. ఒక్కసారిగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరిన తర్వాత నేరుగా సిట్ విచారణ కోసం నందినగర్ నివాసానికి చేరుకొని ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, బీఆర్ఎస్ భవన్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store